ల్యాండెడ్ ఇన్ ఫుకెట్. ఓకే, సో వస్తుంది ఫాస్ట్ 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 ఫాస్ట్. సో ఇక్కడ అది ఎయిర్పోర్ట్, బట్ యూటర్న్ చేసుకొని రావాలన్నమాట. వస్తే ఇక్కడ ఉంటుంది క్యాబ్స్. సో లాస్ట్లో ఒక అతను కనిపిస్తున్నాడు కదా, ఆయనే డ్రైవర్. ఈయనే మా ఆయన, క్యాబ్ బుక్ చేసిన ఆయన. చిన్నగా చినుకులు కూడా పడుతుంది. ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా అంటున్నా. Today I took a client sightseeing in the city. They paid me for 3,000 baht to visit 5 places in Phuket. డ్రైవర్తో కమ్యూనికేట్ చేయాలంటే వీళ్ళిద్దరు ట్రాన్స్లేట్ యూజ్ చేస్తున్నారు. సో స్ట్రాంగ్. సో ఆయన చెప్తున్నారు అనమాట ఈరోజు వెదర్ ఎలా ఉందని. బేసిక్గా ఈరోజు కొంచెం రైనీగా ఉంది, రెగ్యులర్గా ఇలా ఉండదంట అని చెప్తున్నారు. సో మంచి టైంకి వచ్చారని చెప్తున్నాడు. మా పైలట్ కూడా చెప్పాడు అనమాట ఈరోజు ల్యాండ్ అవుతుంటే రైనింగ్ అని. ఫైనల్లీ సో వీళ్ళకే 2 బిల్డింగ్స్ ఉన్నాయి, బిల్డింగ్ 1 అండ్ బిల్డింగ్ 2. ఏంటి 3? ఓకే, సారీ 3 బిల్డింగ్స్ ఉన్నాయి. అందులో మనం ఉన్నది సెకండ్ బిల్డింగ్ కదా. సో సెకండ్ బిల్డింగ్ మన స్టే. సో మనం 4th ఫ్లోర్లో ఉంటున్నాం. 6th ఫ్లోర్ పూల్ ఉంటుంది, 3rd ఫ్లోర్ జిమ్ ఉంటుంది. సో ఇది మన రూమ్. 2 డేస్కి స్టే. ఈరోజు రేపు ఎల్లుండి మార్నింగ్ మనం వెకేట్ చేస్తాం అనమాట ఈ రూమ్. సో మా రూమ్లోకి రాగానే ఒక భయంకరమైన హఠాత్ పరిణామంలో ఒకటి దొరికింది. ఏంటంటే ఇది లిఫ్ట్ చేస్తే వాష్రూమ్ అంతా క్లియర్గా బయటికి కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే లోపల వాష్రూమ్ యూజ్ చేసే వాళ్ళు దీన్ని క్లోజ్ చేసుకోలేరు. సో వచ్చినట్టు కపుల్స్ మాత్రమే ఇలాంటి రూమ్స్ బుక్ చేసుకోండి, ఫ్యామిలీస్ బుక్ చేసుకోకండి. వాళ్ళకి వేరే రూమ్స్ ఉన్నాయేమో ఒకసారి అడిగి బుక్ చేసుకోండి. సో ఇది వాష్రూమ్ అయితే స్పేషియస్గా ఉంది. సో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. కాంప్లిమెంటరీగా షాంపూస్ అన్నీ చాలా మంచిగా ఇచ్చారు, విచ్ ఈస్ ప్రెటీ డీసెంట్. సో మనం ఆ టవల్స్ కూడా క్యారీ చేసుకోవచ్చు అంట, వెళ్ళేటప్పుడు ఇవ్వమన్నారు. మేకప్ మీద ఒక కబోర్డ్ ఇచ్చాడు, లోపల ఒక లాకర్ కూడా ఇచ్చాడు. బట్ ఈ లాకర్ యాక్సెస్ ఇవ్వలేదు అనుకుంటా కదా మనకి, అవసరం లేదన్నమ్మగా. సో మనం అడిగాడు, నాకు అవసరం లేదని నేను చెప్పలేదు. ఒక అంబ్రెల్లా కూడా ఉంది కాంప్లిమెంటరీ, బట్ అది రిటర్న్ ఇవ్వాలో లేదో తెలియదు నాకు. ఆబ్వియస్లీ రిటర్న్ ఇవ్వాలి. సో రిటర్న్ ఇవ్వాలంట. ఫ్రిడ్జ్ ఏమైనా ఇట్లుంటుంది కదా, వాటర్ ఏం లేదు, దొల్ల నథింగ్. కాఫీ యాజ్ యూజువల్ అన్నీ ఇచ్చాడు. ఇవన్నీ కాంప్లిమెంటరీ వాటర్, ఎవ్రీడే 2 వాటర్ బాటిల్స్ ఇస్తాడంట, అంతే. ఇవేం ఇవ్వడు మరి, అవి కూడా ఇస్తాడు. సో హియర్ ఈస్ ద ఏంటది హార్ట్ ఆఫ్ అవర్ రూమ్. మేము ఒక వ్యూ అనుకున్నాం, బేసిక్గా బీచ్ వ్యూ ఉంటుందని తీసుకున్నాం, కానీ బీచ్ వ్యూ లేదు ఇది. సో ఠడా సిటీ వ్యూ ఉందన్నమాట. రెండు హోటల్లో ఉన్న వాళ్ళే మనం చూడొచ్చు, అంతే.
వ్యూ నిజంగా బాగుంది. హోటల్ వ్యూ మొత్తం ఆ హోటల్ అందరినీ చూడొచ్చు. అటువైపు వ్యూ బాగుంది కదా. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5-10 minutes వాక్ చేస్తే మనకు బీచ్ ఉంది. ఫస్ట్ మార్కెట్ స్ట్రీట్కి వెళ్దాం, తర్వాత బీచ్కి వెళ్దాం, తర్వాత డే అయిపోద్ది వచ్చేద్దాం. 6th floor చూసి 3rd floor చూసి అయ్యోలిబ్బం అండ్ ఎవరికైనా చూపించండి. వ్యూ ఫ్రమ్ మై హోటల్ అంటే నేను హోటల్ నుంచి అక్కడేదో ఈవెంట్ జరుగుతుందంట. మాకు అన్నం వెళ్ళామంటున్నాడు. వీడియో తీసి సో నేను అన్నట్టు అంత కష్టపడి రెడీ అయితే గాలికి మొత్తం పోతుంది. 30 minutes రెడీ అయ్యాను హెయిర్కే. చీ ఓకే, నో కమెంట్స్. ఎంజాయ్ ద వ్యూ. అక్కడికా చూద్దాం, కనుక్కుందాం చిన్నగా ఉంది జిమ్. నీకు సెట్ కాదులే కన్నమ్మా. స్ట్రీట్స్ అన్నీ ఖాళీ ఉన్నాయి. మేబీ బికాజ్ ఆఫ్ వీకెండ్ కాదు కాబట్టి. సో మేము ఈరోజు ఏం డే? ట్యూస్డే. మొత్తం రెస్టారెంట్స్ ఖాళీ, ఫేస్ ఖాళీ ఉన్నాయి, మసాజ్ ఏవో సెంటర్స్ ఇవన్నీ ఖాళీ ఉన్నాయి. మొత్తం ఖాళీ. బట్ ఈ సీజనే కదా. ఏమో తెలియదు నాకు. మరి స్ట్రీట్స్ అయితే వింటర్స్లో రారు, సమ్మర్లోనే వచ్చేది. బట్ మనకైతే అన్ని ఎక్స్పెన్సివ్ పడ్డాయి, ఏది చీపర్ అయితే పడలేదు. లాస్ట్ మినిట్ బుకింగ్ కదా. ఓకే, మేబీ అది రీజన్ అయి ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్ ద రీజన్ అలా అయింది. షాక్ అయ్యావా?
నేను బ్లాగర్ని పెళ్ళి చేసుకున్నాను. ఓకే గైస్, సో మ్యాక్సిమం ఒక ఫుకెట్ స్ట్రీట్ మెయిన్ స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేసేసాం, ఆల్రెడీ అయిపోయింది. సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయాయి కదా ఏరియాలో ఇప్పుడు నైట్ చూసేది. సో ట్రావెల్ బుక్ చేసుకున్నాము, అంటే ఇండియాలోనే. నెక్స్ట్ డే అక్కడంతా ఏం తిరగాలి, డే వాళ్ళు ఏమేమి తీసుకెళ్తారు అన్నీ. సో అన్ఫార్చునేట్లీ ఆ ట్రావెల్ వాళ్ళకి ఎక్కువ టికెట్స్ బుక్ అవ్వలేదంట. సో బుకింగ్ అన్నీ క్యాన్సిల్ చేశారు, అంటే మనీ రీఫండ్ చేశారండి. బట్ స్టిల్ మనం అక్కడికి వెళ్ళాక ఇవన్నీ జరిగితే అది మరి పెద్ద టాస్క్ కదా. ఎగ్జాక్ట్లీ మేము తినడానికి వెళ్ళాము, అప్పుడే మాకు శ్రీనాథ్కి మెయిల్ వచ్చింది ఇలా క్యాన్సిల్ అయ్యాయి అని. సో బట్ ప్రాబ్లం లేదులేండి, ఆ స్ట్రీట్స్లో మనం వెళ్తూ ఉంటే చాలా ఉంటాయి. ఇలా మనం ఏదైనా ఒక ట్రావెల్ వాళ్ళని మాట్లాడుకుంటే దే విల్ గివ్ యూ ఏ గుడ్ ప్రైస్. సో అలా మేము ఇందాక చూపించాం కదా, ఆ అమ్మాయితో ఒక డీల్ మాట్లాడేసుకొని ఒక ఐలాండ్కి మేము ట్రిప్ అంతా మాట్లాడేసుకున్నాము ట్రావెల్తో. పిక్ డ్రాప్ అంతా వాళ్ళదే ఉంటుంది. సో నేను సెకండ్ డేలో మీకు అంతా సెకండ్ డే వ్లాగ్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అక్కడ నుంచి ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. అసలు వెతుకుతున్నాం ఎక్కడెక్కడ ఏరుంటాయిరా బాబు అని. అస్సలు తినలేం, నాకైతే అసలు అలవాటు లేదు. శ్రీనాథ్కైనా కొంచెం అలవాటు ఉంది నాన్ వెజ్ కానీ ఆర్ కొన్ని ఫుడ్ తను తినగలుగుతాడు, నేను అమ్మో నా వల్ల కాదు. సో నేను వెతుకుతుంటే ఇంకా సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఒకటి చాలా బాగుంది ఇదైతే. సో మేము బిర్యానీ ఆర్డర్ పెట్టాము, కొంచెం ఎక్స్పెన్సివే. బట్ ఆ కంట్రీస్లో మనకి ఫుడ్ దొరకాలి, కొంచెం టేస్ట్ ఉండాలి అన్న మనం ఎక్స్పెన్సివ్ ఇవ్వాల్సిందే తప్ప. నేను ఆ ఫుడ్ స్మెల్ చూడగానే నాకు ఫుల్ ఎనర్జీ వచ్చేసింది తినకంటే ముందే. అంటే నాకు హెల్త్ బాగాలేకుండే అనమాట ఆ లాస్ట్ 2 days. సో నేను ఎక్కువ ఫుడ్ తినలేదు. ఇంకా తర్వాత ఇంకా 1 day మొత్తం తిన్నట్టే. నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ నైట్ అనుకుంటా ఇంకా బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తిన్న బిర్యానీ, హ్యాపీ అనిపించింది. అలాగే మంచి ఫుడ్ పడి మంచి నిద్ర పడితే ఫుల్ యాక్టివ్గా ఉంటాం, లేకపోతే అంతే. సో అప్పటికే 11:30 or 12 అలా అయినట్టుంది. సో ఇంకా మేము తిన్న వెంటనే హోటల్కి స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారిలో ఒక చిన్న జ్యూస్ షాప్ కనిపించింది. అంటే అమ్మాయి అంత చిన్న స్పేస్ని చాలా బాగా యూస్ చేసుకుంది, లైట్స్ కానీ అంతా నాకు అసలు బాగా నచ్చింది. నేను ఆరెంజ్ జ్యూస్ చెప్పాను, టేస్ట్ కూడా అంతే బాగుంది. సెటిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది వ్లాగ్లో ఏం చెప్పింది నేను? మన అయిపోయింది, వీఆర్ క్లోజ్డ్ డే 1. డే 1 ఎట్లా అనిపించింది కదమ్మా? యా నాకు కూడా. అంటే మేము చాలా తక్కువ సేపు తిరిగాము, హార్డ్లీ ఒక 3 hours తిరిగామా. సో తిరిగిన 3 hours మాత్రం మంచిగా అనిపించింది. బట్ మేము అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. అయితే ప్రైజెస్ అయితే అసలు గెస్ట్ కూడా చేయలేదు ఇంత హెవీ ఉంటాయని. ఇప్పుడు రేపు ఉన్న మనీతో రేపు అడ్జస్ట్ అయ్యి రేపు ఈవినింగ్ కుదిరితే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బట్ ఇక్కడ అడుగడుక్కి ఉంటాయి అవి, మనం వెతుక్కొని మంచిగా ఎవరిస్తారు అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైజింగ్ చెప్తున్నారు అనమాట. ఒకరు 7 rupees అంటారు, ఒకరు 5 rupees అంటారు, ఒకరు 3 rupees అంటారు. సో డిపెండ్. బట్ అన్నిటికంటే చీప్ నన్ను అడిగితే మన ఎయిర్పోర్ట్లోనే కాదు కదమ్మా ప్రస్తుతానికి. లేదు యాక్చువల్లీ అయితే ఫస్ట్ మన ఎయిర్పోర్ట్, లేదంటే ఇక్కడ థాయిలాండ్ ఎయిర్పోర్ట్ లో ఎక్కడ తీసుకోకూడదు. బయట చిన్న చిన్న స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడ కనుక్కొని తీసుకోవచ్చు. అక్కడ చీప్ ఉన్నాయి. అక్కడ మనకి ఎంత 7 rupees 5 rupees కదా ఎక్కడ బయట షాప్స్ లో. లేదు ఇప్పుడు లాస్ట్ షాప్ లో కూడా తగ్గించారు, ఆల్మోస్ట్ అంతే ఉన్నాయి. అవునా? తక్కువే ఉన్నాయి. సో అది బేసిక్ కావాలన్నది ఎయిర్పోర్ట్లో తీసుకొని మిగిలినవి ఇక్కడికి వచ్చాక బట్ చెక్ చేసి తీసుకోండి, చాలా ఉంటాయి. వెతికితే మనకు మంచి ప్రైజింగ్లో ఎవడో ఒకటి ఇస్తాడు. ఒక 50,000 అలా చేంజ్ చేసుకుంటే మీకు 16,000 వరకు 15,000 వరకు బాత్స్ ఇస్తారు అనమాట. సో అది బెటర్. మాకు ఎయిర్పోర్ట్లో అయితే 50,000కి 14,000 ఇచ్చారనమాట. సో ఒక పాస్పోర్ట్కి 25,000 చేంజబుల్ ఉంటుంది. సో అలా మా 2 పాస్పోర్ట్స్ నాది శ్రీనాథ్ది కలిపి మాకు 15,000 ఇచ్చారు. 50,000కి 14,000 ఇచ్చారు. అలా మేము ఇక్కడ అది అడుగుతుంటే ఒకరు 15,000 ఇస్తామంటున్నారు, ఒకరు 16,000 ఇస్తామంటున్నారు. సో ఆల్మోస్ట్ 1,000 బాత్స్ డిఫరెన్స్ వస్తుంది. అది మీరు కనుక్కొని చేంజ్ చేయించుకుంటే మనకి కొంచెం ప్రాఫిట్ వస్తుంది అనమాట. బట్ యా ఆ 1,000 బాత్స్ ఒక బిర్యానీ తినొచ్చు. అది గైస్ ఈరోజు వ్లాగ్ ఇంతే. సో రేపు మార్నింగ్ 8 o'clock అంతా మేము స్టార్ట్ అవ్వాలి నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్లేస్కి. నెక్స్ట్ మేము ఆల్మోస్ట్ ఒక 4 islands వెళ్తామా?
4 ఐలాండ్స్ డిఫరెంట్ 7 పాయింట్స్. 4 ఐలాండ్స్ డిఫరెంట్ 7 పాయింట్స్. ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా అందులో. అదే ఆ 7 పాయింట్స్. ఓకే, సో యా, సో ఆ ప్లేసెస్ అవన్నీ నేను మీకు రేపు చూపిస్తాను. ఇప్పుడు చెప్తే మీకు సర్ప్రైజ్ పోతుంది. బట్ డెఫినెట్లీ యూ గోనా లవ్ దట్. అది కూడా పర్ పర్సన్ 2000 కదా చెప్పింది ఆవిడ, 2000 బాత్స్. సో 2000 బాత్స్, బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇంక్లూడెడ్ ఉంటుంది, డ్రింక్స్ కూడా ఇంక్లూడెడ్, ఫ్రూట్స్ ఇంక్లూడెడ్, అన్నీ. ఇంకా మొత్తం మార్నింగ్ 8 పిక్ డ్రాప్ కూడా మనం కావాల్సిన ప్లేస్లో, అంటే మార్నింగ్ మేమున్న హోటల్ నుంచి తీసుకెళ్ళి వాళ్ళు డే అంతా మాకు తిప్పి చూపించి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసి, ఫుడ్ ప్లస్ వాటర్ అన్నీ ప్రొవైడ్ చేసి, మరి ఈవినింగ్ 8 o'clock అంతా ఇక్కడ దింపేస్తారు. 6 o'clock 6 అంతా ఇక్కడ దింపేస్తారు అనమాట. సో అది దానికి మేము పే చేసింది ఎంత పే చేసాం, 3800 పే చేసాం. బార్గెనింగ్ అది ఇది ఏదో చేసేసి మొత్తానికి 3800 చేసాం. అంటే మన కరెన్సీలో నియర్లీ 13,000 అంతేనా, నియర్లీ 13,000 పే చేసాం మన ఇండియన్ కరెన్సీలో అయితే. సో అది రేపు వెళ్తే నాకు తెలుస్తుంది వర్తో కాదు, బట్ 99% వర్త్ అని అనుకుంటున్నాం, చూద్దాం. ఓకే గైస్, ఈ వ్లాగ్కి అంతే. స్టే ట్యూన్ అండ్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. రేపు ఇంకొంచెం మంచిగా ఉండాలని అనుకుంటున్నా. ఈరోజు వ్లాగ్ అయితే మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాం, ఎందుకంటే మ్యాక్సిమం ట్రై చేసాం. నేను శ్రీనాథ్ ఇద్దరం ఇన్వాల్వ్ అయ్యి చెప్తున్నాం. లెట్స్ సీ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను వెళ్ళిన ప్లేసెస్లో కానీ ఏదైనా కానీ క్యాబ్స్ కానీ అది. బట్ ట్యాక్సీ వాళ్ళని కూడా కొంచెం నమ్మకండి, వాళ్ళు మనకు చాలా ఎక్కువ చెప్పాడు కదా, 3000 చెప్పాడు, 3000 బాత్ చెప్పాడు ఇక్కడ నుంచి. రేపు మేము ఎల్లుండి మేము వెళ్ళే ప్లేస్కి క్రాబీకి. బట్ మేము బయటకు అనుకుంటే ఎంతకు వచ్చింది కదమ్మా, 1200. అంటే వాడు ప్రైవేట్ కార్ అన్నాడులే, బట్ ప్రైవేట్ కార్ ఊరికే నార్మల్ అడిగితేనే వాళ్ళు 2500 చెప్తున్నారు. వీడేమో నేను చీప్, చాలా చీప్ ఇస్తున్నాను, 3000 ఇస్తున్నాను అని చెప్పాడు. కానీ వాళ్ళతో బేరం మాడితే 2000కి వచ్చేస్తారు. అదే ఇప్పుడు మేమైతే క్రాబీకి ఎంత 16 షేరా అది వ్యాన్, 12 షేర్ ఏదో వ్యాన్. బట్ యా మనకి చీప్లోనే అయిపోయింది, 1200 బాత్లో అయిపోయింది 3000. సో విచ్ ఇస్ వెరీ ప్రెటీ డీసెంట్. అది సీ యూ ఇన్ మై నెక్స్ట్ రీల్. Day 2 ఇన్ ఫుకెట్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మీకు చెప్తాను. బాయ్.